హాయ్ అండి. ఈ వ్లాగ్ వచ్చేసి సాటర్డే రోజుదన్నమాట. టైం అయితే లేక ఇక వీడియో అయితే అప్లోడ్ చేయలేదు. సో సాటర్డే రోజు అయితే పూజ ఫినిష్ చేసుకున్నాము. అయితే సండే రోజు నాన్న వాళ్ళు మైసమ్మకి మొక్కుబడి తీర్చుకోవడానికి వెళ్తుర్రు. అలాగే సండే హాఫ్ సారీ ఫంక్షన్ కూడా ఉంది. అందుకనేసి ఇక డాడీ వాళ్ళతో పాటే మేము కూడా వెళ్దామనేసి రెడీ అవుతున్నాము. దేవుడికైతే పూజ అయితే చేసుకున్నాను. ఇక పిల్లలు రెడీ చేసేసాను. నేనైతే రెడీ అవుతున్నాను. ఏంటోనండి ఫంక్షన్స్ తిరుగుడే సరిపోతుంది. కొంచెం రిలీఫ్ అవుదామనేసరికి ఇంకో ఫంక్షన్ అయితే వస్తుంది. సో కార్లో అయితే స్టార్ట్ అయిపోయాము. నేను, పిల్లలు, చెల్లి. ముందర వచ్చేసరికి అమ్మ, నాన్న. సో డాడీ వచ్చేసి డ్రైవింగ్ చేస్తుండు, అమ్మ వచ్చేసి పక్కకు కూర్చుంది. మేము 11కి అలా స్టార్ట్ అయిపోయాము. ఈవినింగ్ 3:30 మేము విలేజ్కి వెళ్ళేసరికి 3:34 అయితే అయ్యింది. ఇక మధ్యాహ్నం అయితే సిటీకి అవుట్ సైడ్ లంచ్ అయితే చేసాము హోటల్లో. సో హోటల్కి పోయి మన జబర్దస్త్ యాక్టర్స్ కూడా కలిశారు. సో మేము వాళ్ళని చూసి అసలు షాక్ అయిపోయామన్నమాట. ఏంటి ఇంత సడన్గా, అసలు ఎంత సింపుల్గా ఉన్నారు తెలుసా అండి. మనం యాక్టింగ్ చేసినప్పుడు కానీ షోలలో కానీ కొంచెం అనుకుంటాం, అబ్బో వీళ్ళు మనం కలిస్తే వీళ్ళు మనతో మాట్లాడతారా అని అనుకుంటాం. కానీ చాలా సింపుల్గా ఉంటారండి వాళ్ళు బయటికి వస్తే. అసలు మేము ఒక ఫోటో దిగుతామంటే ఓకే రండి అనేసి అన్నారు. సో అప్పుడు యాక్టర్స్ అంటే ఎంతైనా యాక్టర్సే. కొంతమంది జెన్యున్గా ఉంటారు, కొంతమంది నార్మల్గా ఉంటారు. సో మాకు ఎందుకో చాలా హ్యాపీగా అయితే అనిపించింది. సో నాకు ఇందులో తెలిసిన వాళ్ళు చంటి, అలాగే పంచ్ ప్రసాద్, ఇంకా ఇద్దరు ఉన్నారు. సో వాళ్ళ నేమ్స్ అయితే అంత తెలీదు. సో మనకి చంటి గారు అయితే చాలా బాగా మాట్లాడారు. అంటే నార్మల్గా ఎక్కువ మాట్లాడడం కదా, సో ఫోటో వరకే అంతే. ఇంకేమైనా మాట్లాడితే ఏమనుకుంటారు అనేసి భయం ఉంటుంది, కానీ చాలా సింపుల్గా ఉంటారండి. సో ఇది వచ్చేసి బుద్ధారం అనమాట, గండి అంటారు. సో ఇక్కడ పెద్ద హనుమాన్ అయితే స్టాచ్యూ ఉంటుంది. టెంపుల్ చాలా బాగుంటుంది. సో ఫైనలీ విలేజ్కి పోయి వచ్చేసామన్నమాట.